హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. టుడే స్పెషల్ రెసిపీ గుమగుమలాడే కమ్మని ఆంధ్ర స్టైల్ ముక్కల పులుసు చేసి చూపిస్తున్నానండి. అన్ని ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చాలా కమ్మగా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ముందు ఈ కూరకు కావాల్సిన కూరగాయ ముక్కలు అంటే చూసేయండి. నేను ఇక్కడ సొరకాయ, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, ములక్కాడ, ఆలుగడ్డ, బెండకాయ, వంకాయ, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వీడియోలో చూసిన కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకోండి. చేసుకునేది పులుసు కూర కాబట్టి ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటుందండి, టేస్ట్ కూడాను. అవి ఇవేని ఏమీ లేదు, మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకొక బౌల్లోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకుని నానబెట్టుకుని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోండి. కూర తయారు చేసుకోవడం కోసం వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకోండి. కట్ చేసుకుని పెట్టుకున్న కూరగాయ ముక్కలను అందులోకి వేసేసుకోండి. మినిమం 9-10 రకాల కూరగాయలు అయినా ఉండేలా చూసుకోండి. ఇందులోకి 1 లీటర్ వాటర్ పోసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం. ఈ కూర కొంచెం కారం ఎక్కువనే పడుతుంది, మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ముక్కలు ఎంత బాగా ఉడికినాయో. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు తీసుకుని పెట్టుకున్న చింతపండు పులుసును పోసేసుకోండి. చింతపండు పులుసు పోసుకున్నాక కట్ చేసుకుని పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఈ కూరకు మెయిన్ ఇంగ్రీడియంట్ కారం, పులుపు, తీపేనండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కూర చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కారం, ఉప్పు సరిపోయింది లేనిది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. ఏదైనా తగ్గుంటే వేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఎంత బాగా మరిగితే పులుసు అంత కమ్మగా ఉంటుందండి. ఇలా 5 నిమిషాలు మరిగించిన తర్వాత ఒక బౌల్లోకి 1 స్పూన్ బియ్యం పిండి తీసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పులుసులోకి వేసేసుకోండి. పులుసులోకి వేసుకున్న వెంటనే ఉండలు కట్టకుండా కంప్లీట్గా కలిసేంతవరకు కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత సన్నగా చాప్ చేసుకుని పెట్టుకుని కొత్తిమీర వేసుకోండి. వచ్చేది సమ్మర్ కాబట్టి ఇలాంటి కూరలు కడుపుకి హాయిగా ఉంటాయి, డైజెషన్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒకే కూరలో అన్ని రకాల పోషకాలు కూడా చక్కగా నిండి ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకొని తాలింపు వేసుకోవడానికి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత తాలింపు దినుసులు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లిపాయలు ఒక 4-5, కరివేపాకు కూడా వేసుకుని పోపు కాస్త బాగా వేగిన తర్వాత రెడీ చేసుకుని పెట్టుకున్న ముక్కలు పులుసులోకి వేసేసుకుని కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ ముక్కల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం పెట్టుకుని పులుసు వేసుకుని తినండి, టేస్ట్ అదిరిపోద్ది. మీకు కావాలంటే కాంబినేషన్ కింద ముద్దపప్పు, అప్పడాలు, వడియాలు లాంటివి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మీరు వీడియో చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంతకుముందు గుమ్మడికాయ పులుసు కూడా పోస్ట్ చేశాను, అది కూడా కింద లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.